సీఎం రేవంత్ మాట ఇచ్చినట్టే అమీర్పేట జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లుండి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిసి పరిశీలించారు. ఈ నెల 28న సాయంత్రం 7 గంటలకు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉంటుందని, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమీర్పేట వాస్తవ్యులు, అదేవిధంగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పూజ్యులు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఆయన 103వ జయంతి మే 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అటువంటి నీతి, నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి నాయకుల్ని మనం స్మరించుకుంటే భవిష్యత్ రాజకీయాలతో పాటు భవిష్యత్ తరాలు కూడా ఆదర్శవంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు స్టాచ్యూ నిర్మించుకోవడం జరుగుతోంది. ఆ పనులని పర్యవేక్షించడానికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు రావడం, ఎల్లుండి 28వ తారీఖున సాయంత్రం 7 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. స్టాచ్యూ నిర్మించడమే కాదు, ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మాట ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కోట్లాది రూపాయల నిధులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఒక పక్కన జరుగుతున్నాయి. అన్ని రకాలుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాటలు నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రజాపాలన బలంగా ముందుకు సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఏమన్నారో చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడుతుంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది.